ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆశ్చర్యకరుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. సర్వాధికారి సర్వకృపానిధియగు క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయాన వాక్కుని విని గ్రహించగలిగే ఆసక్తి బుద్ధిని మాకు కలుగు చేయమని, మహిమయు ఘనతయు మీరే పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములకు వెళ్దాం. 81వ ఆశాపు రాసిన కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు ఒక సంగతిని తెలియజేస్తాను. ఏమిటి ఆ సంగతి అంటే, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే నీ జీవితం ఎంత మేలుకరమైనదిగా మార్చబడుతుందో అని వ్రాయబడి ఉన్న మాట జ్ఞాపం చేసుకుందా. దేవుని మాట విన్నప్పుడు, దేవుని వాక్కుకు లోబడినప్పుడు, ఆ వాక్కు ఆ వినినటువంటి మాట వారికి సర్వ సమృద్ధిని కలుగు చేస్తుంది. చాలామంది నేటి దినాల్లో దేవుని మాట వెనుక, దేవుని వాక్యానికి లోబడక లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వ్యక్తిగత క్రైస్తవ భక్తి కలిగినటువంటి జీవితాల్లో కూడా ఎక్కడ చూచినా, ఏ స్థలంలో చూచినా, ఏ మనుషులు మనం చూచినా వారి జీవితాల్లో భక్తి అనేది కనబడటలేదు, యథార్థత అనేది కనబడటలేదు. వారి జీవితాల్లో యథార్థతను మనం చూడాలి అంటే ఎక్కడో ఎవరో మనకు కనబడుతూ ఉన్నారు. కానీ నేటి దినాన అందరూ యథార్థత ఉన్నట్లుగా కనబడుతున్నారు, కానీ ఏ ఒక్కరిలో కూడా యథార్థత లేదు. దేవుని మాట వింటున్నట్లుగా ఉన్నారు, కానీ వినుటలేదు. దేవుని వాక్కుకు లోబడుతున్నట్లుగా ఉన్నారు, కానీ లోబడుటలేదు. ఇశ్రాయేలీయులు దేవుని మాట వింటున్నట్లుగా ఉన్నారు. కొన్ని మార్లు వారు విన్నారు, కొన్ని మార్లు వారు వినలేకపోయారు, లోబడలేకపోయారు. అందుకని లోబడనల్లని ప్రజలకు శ్రమ అని సెలవిచ్చుచున్న వాక్కు ద్వారా వారు మాట వినలేదు గనుక, లోబడలేదు గనుక వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారు అడుగు పెట్టలేకపోయారు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయాన్ని నీవు కూడా దేవుని వాక్యాన్ని విని, వాక్యానికి లోబడుచు, వాక్యానుసారంగా నువ్వు నడిపించబడుతూ, వాక్యానుసారముగా నీ జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దుకుంటే, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటే, దేవుని మహాకృప ద్వారా గొప్ప ఉన్నతమైన శక్తిని నువ్వు అనుభవిస్తావు. అక్కడంటాడు, నా ప్రజలారా మీరు ఆలకించండి, మీకు ఒక సంగతి తెలియజేస్తాను. ఏమిటా సంగతి అంటే, దేవుని మాట వినడం. దేవుని మాట ద్వారా ఆశీర్వాదం, దేవుని మాట ద్వారా స్వస్థత, దేవుని మాట ద్వారా సంపూర్ణత, దేవుని మాట ద్వారా శ్రేష్టమైన రాబడిని నువ్వు అనుభవిస్తావు. ఈ మాటలు నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. ఆది సంభూతుడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు ప్రత్యేకముగా ఈ మాట ద్వారా ప్రతి బిడ్డ దర్శింపబడుదురుగాక. నీ మాట వినుచు, మాటకు లోబడుచు, నీ వాక్యానుసారమైన జీవితము కలిగి, అయా భక్తి కలిగిన జీవితము కలిగి నడిపించగలిగే శక్తిని మా అందరికి దాయిచేయండి. తోడయుండండి, బలపరచండి, ఆదరించండి, సంపూర్ణమైన శక్తిని దాయిచేయండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి. నీ చిత్తమును బట్టి మరలా ప్రార్థించే కృప కలుగు చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా.